ఈరోజు గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివేకానంద కాలనీలో 30వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. మరి ఈరోజు ఏ ఇంటికి పోయినా కానీ భారతీయ జనతా పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం మరి అప్పుల ఊపిలో కూడుకుపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క నియంతృత్వ పాలన నుండి వాళ్ళ యొక్క దోపిడీ నుంచి కాపాడాలంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్కే సాధ్యం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మరి పైన బీజేపీ ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రంలో ఏమైనా బాగుపడుతుందన్న ఒక ఆలోచనతోటి మరి ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈసారి తప్పకుండా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నల్గొండలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మా మిత్రుడు చిన్ననాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో విద్యార్థి పరిషత్ నుంచి కూడా పనిచేసిన కార్యకర్తకు ఈరోజు కేంద్ర నాయకత్వం గుర్తించి నల్లగొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి చిన్నతనం నుంచి కూడా ఇటు కనగల్లు, ఇటు నల్లగొండ విస్తృత యొక్క పరిచయాలు ఉన్నాయి. వారి సామాజిక వర్గం కూడా ఈ నల్లగొండలో పెద్దది. ఈ విధంగా నల్లగొండలో ఒక బీసీ వర్గానికి సంబంధించిన శ్రీనివాసు టికెట్ ఇవ్వడం, ఈ రాష్ట్రానికి కూడా బీసీ సీఎంను ప్రకటించడం, సామాజికంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క 36వ వార్డు భారతీయ జనతా పార్టీ కిల్లాగా ఉంటుంది. ఈసారి కూడా ఈ యొక్క వార్డు ఓటర్లందరూ కూడా పైసలకు లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీలో ఈ యొక్క వార్డులో ఈ యొక్క బూత్లలో తీసుకొచ్చే విధంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారు. మరొకసారి ఈ వార్డు ప్రజలు 20 సంవత్సరాలుగా బీజేపీని నమ్ముకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని వివేకానంద కాలనీలో ఈరోజు మాదిగోని శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు పర్యటిస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణమే కాకుండా నల్గొండ నియోజకవర్గం మొత్తం కూడా చెబుతూ ఉన్నారు. ఆ రోజు 20 ఏళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలనలో ఏ రకంగా అభివృద్ధి జరగలేదో మనందరికీ తెలుసు. ఆయన ఆ రోజే రిజెక్టెడ్ లీడర్ వెంకటరెడ్డి, వీ డోంట్ వాంట్ యూ ఎనీమోర్ అని వెంకటరెడ్డిని పంపించినా మళ్ళీ సిగ్గు లేకుండా వెంకటరెడ్డి మళ్ళీ వచ్చాడు నల్గొండకి. మళ్ళీ అదేవిధంగా మనం చూస్తున్నాము స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భూపాల్ రెడ్డి ఏ రకంగా కబ్జాలకి ఈరోజు చేస్తున్నాడు, ఏ రకంగా ఈరోజు దళిత బంధు పేరిట కమిషన్లు ఏ బంధు పెట్టినా అన్నీ కూడా ఈరోజు భూపాలం నువ్వు ఆగమైపోయినావు, ఈరోజు నువ్వు మాకు అవసరం లేదని భూపాలం అని చెప్పి ఆల్రెడీ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. దిస్ ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దాంట్లో అంతిమంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈరోజు ఓబీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా ఆదినాయకత్వం చెప్పడం జరిగింది, ఈసారి ముఖ్యమంత్రి బీసీఏ ఉంటాడని చెప్పిండ్రు. దాంట్లో మరి ఒకటి ఈరోజు నల్గొండలో కూడా ఒక బ్రహ్మాండమైన అవకాశం బీసీలందరికీ కూడా ఈరోజు ఒక బీసీ బిడ్డ ఈరోజు మాదిగోని శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఇట్లాంటి అవకాశం మరి ఎన్నడూ కూడా రాదు. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆ రోజు కాంగ్రెస్కి 20 ఏళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత ఆ రోజు కేసీఆర్ మళ్ళీ వస్తాడు, కేసీఆర్ మళ్ళీ వచ్చి కేసీఆర్ సభలో మళ్ళీ ఏదో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ నమ్మద్దు, వెంకటరెడ్డి నమ్మద్దు, ఎవరు నమ్మద్దు. మోదీ గారు మోహన్ చూసి కమలం పువ్వు గుర్తుకి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేసిండు, అన్యాయం చేసిండు. ఈరోజు దళితులను మోసం చేసిండు, వెనుకబడ్డ వర్గాలను వెన్నుపోటు పోడ్చి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదో సానుభూతి చెప్తా అన్నాడు. ఈరోజు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఉద్యోగాలకు ఇస్తా అన్నాడు, నోటిఫికేషన్ లేవు. అదేవిధంగా 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పేద ప్రజలకు ఇండ్లు ఇస్తాను ఇవ్వలేదు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వనట్టు ముఖ్యమంత్రి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రి, రైతులకు రుణాలు మాఫీ చేయని ముఖ్యమంత్రి ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించిండు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా, కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసే పార్టీ. కాంగ్రెస్ ఓటేసినా, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఇది పూర్తిగా కూడా ఈరోజు మురికాలలో వేసినట్టు సమానం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఓడించి
కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలందరూ కూడా అందాలంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. నల్లగొండ నియోజకవర్గం పూర్తిగా కూడా 20 సంవత్సరాల కోమరెడ్డి పాలన కానీ 5 సంవత్సరాల స్థానిక ఎమ్మెల్యే పాలన కానీ పూర్తిగా కూడా ప్రజలు విసిగి వేసారున్నాడు. అక్కడే ఉన్నది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఈ రెండు పార్టీలకు పూర్తిగా కూడా ఇచ్చిపోయినారు. ఈ అభ్యర్థులు విసిగిపోయినారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. 58 సీట్లు వస్తాయని నిన్న సర్వేలో చెప్పడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పలేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మెడ నరుక్కుంటా అన్నాడు. ఎన్నిసార్లు నరుక్కుంటాడు? కాబట్టి మోసం చేసినటువంటి కేసీఆర్, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా న్యాయం చేయలేదు. మోసం చేసినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓడించి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంటూ భారతీయ జనతా పార్టీకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో భారతదేశంలో అభివృద్ధి దూసుకుపోతున్నది. అలాంటి పార్టీకి ఇలా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక బీసీ ముద్దు బిడ్డ ఈరోజు నల్లగొండలో అవకాశం కల్పించి భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు ఉన్నాయి. అందరూ ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నల్లగొండ నియోజకవర్గం కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాం, అన్ని విధాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈసారి భారతీయ జనతా పార్టీకి బీజేపీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ గౌడ్ గారికి ఆశీర్వదించవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నారు.